రానున్న రోజుల్లో ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పొంగిలేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 4.5 ఏళ్లలో జరిగిన పరిణామాలు అందరికీ తెలుసని, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వివరించారు. రానున్న ఎన్నికల్లో తన అనుచరులు కూడా పోటీ చేస్తారని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని రోజులు ఓపిక పట్టాలని, ఇక ఎదురు చూడనని, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నాయకుడు ప్రజాప్రతినిధి కావాల్సిన అవసరం ఉంది. అలా అయినప్పుడే ప్రజలకి మంచి జరుగుతుంది, ప్రజలకి న్యాయం జరుగుతుంది, ప్రజాయుతంగా పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఇది వేదిక రాజకీయ వేదిక కాదు. కానీ కొత్త సంవత్సరంలో మట్టుకు ఇదొక్కటి మీకు తెలియజేస్తున్నాను. మిగతా విషయాలన్నీ సందర్భము టైము వచ్చినప్పుడు తప్పకుండా మీ దీవెనలతో, మీ ఆశీర్వాదంతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో కోరుకునేది తప్పకుండా చేసి చూపిస్తామని కూడా ఈ కార్యక్రమానికి హాజరైన నా అన్నదమ్ములు, అక్క చెల్లెలకి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క సీనన్న కుటుంబీకులకి పేరు పేరున